Good morning, sir. Namaskaram. Namaste, ma. What would be the strongest foundation of the Mallareddy University, sir? ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను 2020లో పెట్టాను. అప్పటి నుంచి కాలేజెస్ అన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒక వేరియస్ కోర్సెస్ అంటే ఇప్పుడు దాని కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఏరోనాటికల్ చాలా కోర్సెస్ స్టార్ట్ చేస్తూ ఒక జేఎన్టీ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కింద మేము రన్ చేసాం 20 years టైం. 20 years రన్ చేస్తున్నప్పుడు థాట్ ఏమొచ్చిందంటే కొద్దిగా అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ కొన్ని లిమిటేషన్స్, కాన్స్టెంట్స్ వస్తుంటాయి. ఎందుకంటే కొన్ని వేరియస్ ఫ్యాక్టర్స్, లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. అప్పుడు ఏమనుకున్నామంటే ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తే నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి కొద్దిగా ఎక్స్పోజర్ అవుతుంది. స్టూడెంట్స్కి ఏదైనా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఒక నేషనల్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో 2020లో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఫస్ట్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ గ్రీన్ ఫీల్డ్ కేటగిరీలో సపరేట్గా సెటప్ చేస్తూ 2020లో స్టార్ట్ చేశాం. 2020 ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కాకుండా అలాగే హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, కామర్స్ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ, అంటే వెరైటీ ఆఫ్ అంటే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అన్ని ఇంట్రడ్యూస్ చేసేదానికి స్కోప్ దొరుకుతుంది. స్టేట్లో కానీ, నేషనల్ వైడ్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్ కానీ. యూనివర్సిటీ మనం స్టార్ట్ చేస్తున్నామంటే దాని మెయిన్ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉండాలంటే ఒక మేనేజ్మెంట్, విజనరీ మేనేజ్మెంట్ అనేది ఒక ఫ్యాక్టర్. అంటే మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోతే ఏ యూనివర్సిటీ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయలేము. మా మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ అది. ఎందుకంటే ఏ విధంగా స్ట్రాంగ్ అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ 25 years మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా కోర్సులు రన్ చేస్తున్నాం, చాలా ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాం. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నాలెడ్జ్ ఉంది, విజన్ ఉంది. అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మాకు. సెకండ్ ఫౌండేషన్ ఏంది? ఫ్యాకల్టీ. అది చాలా స్ట్రాంగ్ మాకు. ఒక ఫ్యాకల్టీ కూడా స్ట్రెంగ్త్ ఒకటే కాకుండా, నెంబర్ ఒకటే కాకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం యూనివర్సిటీలో. థర్డ్ పాయింట్ ఏముంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి, అంటే ల్యాబొరేటరీస్ కావాలి లేటెస్ట్. అంటే ఇవాళ రేపు టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ప్రపంచమంతా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్న రోజుల్లో మన సర్వర్స్ కానీ, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, ఆటోమేషన్ సిస్టమ్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఏవైనా లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ కానీ, లేటెస్ట్ హార్డ్వేర్స్ కానీ, లేటెస్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాల్సి వస్తుంది. స్మార్ట్ బోర్డ్స్ ఉండాలి క్లాస్ రూమ్స్ లో. అది మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది యూనివర్సిటీ. మల్లారెడ్డి యూనివర్సిటీ ఎంటైర్ సౌత్ ఇండియా టెక్నాలజీ అడాప్షన్ లో ర్యాంక్ నెంబర్ 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మేము టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ ఉన్నామంటే స్టూడెంట్స్కి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈ లేటెస్ట్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ కానీ, టూల్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ స్టూడెంట్స్కి రీచబిలిటీ అనేది మేము చాలా ఫాస్ట్గా ఉన్నాం. లేటెస్ట్గా చెప్తున్నాను. కొన్ని చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎడ్జ్ ఇంజనీరింగ్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, మల్టీ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, లేకపోతే క్లౌడ్లో కానీ మా యూనివర్సిటీ ఈ స్టూడెంట్స్కి ఏది అవసరం అవుతుందో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్కి, ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పచ్చు మేము. ఎందుకంటే టెక్నాలజీ ఆ విధంగా మేము ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం. మా యూనివర్సిటీ ప్లానింగ్ అంటే ఏంటంటే there are 2 parameters. ఒకటి రీచబిలిటీ, ఇన్ఫర్మేషన్ రీచబిలిటీ అంటారు. అది ఎవరు వాడరు, మేము ఒకటే వాడతాం. ఇప్పుడు స్టూడెంట్స్ వెబ్సైట్కి వెళ్తే నాకు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, నా ఫస్ట్ మీట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, సెకండ్ మీట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్స్టెండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు ఎప్పుడు క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు అవుతుంది, లేకపోతే నాకు ఈ స్ట్రక్చర్, నా సబ్జెక్ట్స్ ఏం చదవాలి ఈ సెమిస్టర్లో, నెక్స్ట్ సెమిస్టర్లో ఏం సబ్జెక్ట్స్ చదవాలి, అదేది స్టూడెంట్స్కి అంతా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రోజే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా, అరే మా ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతున్నాయి, మా పిల్లలకి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, తర్వాత మా స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే నాకు మెసేజ్ వస్తుందా లేదా, మా స్టూడెంట్ మా ఎగ్జామ్స్ రాస్తే మార్క్స్ చూస్తానా లేదా, మార్క్స్ అతను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, పేరెంట్స్, మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ రీచబిలిటీ వాళ్ళ ఆల్ పీపుల్. ఇది దానివల్ల ఇంత క్లారిటీ ఉంటే మనిషికి తప్పకుండా సక్సెస్ అవుతావు. Yes, sir. Really, Mallareddy University ఏదైతే సిస్టమాటిక్ గా ఫాలో అవుతుందో దట్ ఈస్ రియల్లీ ట్రూలీ అప్రిషియబుల్.